అజయ్, అంటే మార్గంలో చూసాను చాలా ఒక సిన్సియర్ అండ్ చాలా సీరియస్ కైండ్ ఆఫ్ రోల్ అది. సో ఇందులోకి వచ్చినప్పుడు కంప్లీట్గా ఒక కామెడీ ట్రై చేశారు. అండ్ ద టూ గెటప్స్ కూడా డిఫరెంట్ గెటప్స్ కనబడుతున్నాయి. సీన్ ద ట్రైలర్ రీసెంట్లీ ఎస్టర్డే. సో మీ క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉండబోతుంది అండ్ హౌ ఇట్ ఈస్ రిలేటబుల్ టు ద జెన్జీ అండ్ మిలీనియల్ యాజ్ వెల్? మార్గన్ గురించి చెప్పాలంటే మార్గన్ వచ్చి ఒక ఇట్స్ 1 in 1000, 1 in a lakh క్యారెక్టర్. అది చూసేదానికి బాగుంటుంది తప్ప ఇట్స్ నాట్ సంథింగ్ మెనీ పీపుల్ కెన్ రిలేట్ టు. ఎందుకంటే ఒక స్పెషల్ పవరు, ఒక ఫ్యాంటసీ ఓరియంటెడ్ పవర్ వచ్చి ఇట్స్ నాట్ వెరీ కామన్ టు ఫైండ్. కానీ ఇలాంటి ఒక రోల్ వచ్చి ఐ థింక్ ఇట్స్ వెరీ రిలేటబుల్. ఎందుకంటే ఒక పక్కిళ్ళ అబ్బాయి, ఒక బ్రేకప్, ఒక లవ్, దాని ద ఎమోషన్స్ దట్ ఈ గోస్ త్రూ డ్యూరింగ్ దట్ ఫేస్. అండ్ ఇలాంటి ఒక విషయాన్ని పోర్ట్రే చేసేదానికి ఒక ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇట్ కుడ్ బి పర్సనల్, ఇట్ కుడ్ బి త్రూ యువర్ ఫ్రెండ్స్, ఇట్ కుడ్ బి త్రూ ఎనీ వన్. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఐ హ్యాడ్. అండ్ అలాంటప్పుడు ఈ స్క్రిప్ట్ని వెన్ ఐ వాజ్ రీడింగ్ భయంకరంగా రిలేటబుల్గా ఉండింది. అంటే నాకు యాక్టింగ్ చేయాలని ఒక అవసరం కూడా అక్కడ లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ని చూశాను, నా కథనే చూశాను. అండ్ நிறைய ఎక్స్పీరియన్సెస్కి ఐ వాజ్ జస్ట్ ఏబుల్ టు రిలేట్ టు మై లైఫ్. అండ్ అలాంటి ఒక సిచ్యువేషన్ అప్పుడు నాకే ఇంతలో ఈ లెవెల్కి రిలేట్ చేసేటప్పుడు ఇట్ వుడ్ బి మచ్ మోర్ రిలేటబుల్ టు ద కామన్ ఆడియన్స్ యాజ్ వెల్, ఎస్పెషలీ దోస్ హూ లవ్, దోస్ హూ నో పీపుల్ హూ లవ్. అండ్ ఈ ఫిల్మ్ వచ్చి అఫ్కోర్స్ ఒక కంప్లీట్లీ డ్రాస్టిక్ చేంజ్ మార్గన్ని చూసేటప్పుడు. కానీ ఇది ఇంకా కొంచెం ఈజీగా ఉండిన దానికి కారణం ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టరీ మీరు చెప్పేవాళ్ళు అలాంటి. సో ధనుష,